అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ విధంగా బిర్యానీ మసాలా యాడ్ చేయాలి. సో వాటితో పాటుగా ఆల్రెడీ రైస్ అనేది ఒక 1 అవర్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో వాటితో పాటుగా బిర్యానీకి సాల్ట్ అనేది ఫస్ట్లోనే పర్ఫెక్ట్గా వేసుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో అంతేకాకుండా ఒక పొడవాటి బౌల్ తీసుకొని మనము ఈ విధంగా అడుగు ఆయిల్ అనేది అంటించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ అడుగంటకుండా మాడకుండా ఉండడం కోసం ఈ విధంగా ఆయిల్ అనేది అంటించుకోవాలి. సో వాటితో పాటుగా ఆల్రెడీ రైస్ ఉడికించాం కదండి, అది ఒక 50% ఉడికిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ లేయర్గా మనం వేసుకుంటే సరిపోతుందండి. సో అంతేకాకుండా ఆల్రెడీ చికెన్ అనేది మ్యారినేట్ చేసి పక్కన పెట్టాము కదా, దాన్ని సెకండ్ లేయర్గా ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి. సో వాటితో పాటుగా ఒక 60% ఉడికిన రైస్ తీసుకొని మనం థర్డ్ లేయర్గా అనేది వేసుకోవాల్సి ఉంటుంది. 50% తర్వాత ఒక 60% ఉడికిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లేయర్గా మనం స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి కావాల్సిన ఆనియన్ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం పైన వేసి గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని కోటింగ్ ఇచ్చేసామంటే సరిపోతుంది. సో ఈ విధంగా చూపిస్తున్నారు కదండి, అదేవిధంగా మనం ఇది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం ఏ విధంగా అయితే చూపిస్తున్నామో అదే విధంగా కొంచెం ఆయిల్ కూడా సైడ్ మనకి అడుగు అంటకుండా స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా మనం సైడ్ లేయర్గా వేసుకున్నాము అంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ ఫైనల్గా ఒక 80% ఉడికిన తర్వాత దాన్ని కూడా తీసేసి థర్డ్ లేయర్గా వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పైన సెకండ్ లేయర్లో ఏ విధంగా అయితే కొత్తిమీర పుదీనా చల్లుకున్నామో లాస్ట్గా మనం ఫైనల్ ఆనియన్ ఫ్లేక్స్ కొత్తిమీర పుదీనా వీటిని యాడ్ చేసేసి బాగా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా కొంచెం మిల్క్ తీసుకొనేసి అందులో ఫుడ్ కలర్ మన ఇష్టం అండి, కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకున్నా కూడా సరిపోతుందండి. సో మేమైతే కొంచెం ఒక చిటికెడంత ఫుడ్ కలర్ని పాలలో కలిపి సపరేట్ పెట్టుకున్నాము. ఫైనల్గా మనకి ఏదైతే మిగిలిపోయి ఉంటుందో ఆ రైస్ కూడా వేసేసుకొని సపరేట్ పెట్టేసుకోవాల్సి ఉంటుందండి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా మరి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. సో ఫైనల్ ఫినిషింగ్ టచ్ కోసం మనం ఆల్రెడీ ఉడికించాం కదా రైస్ వాటరు, అది ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక సైడ్ అంతా వేస్ట్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక 10 మినిట్స్ ఆల్రెడీ మనం ఫ్లేమ్లో పెట్టేసాం కదండి, అప్పుడు మనకి వెంటనే అడుగంటకుండా ఉండడం కోసం రైస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఫైనల్గా కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసి దానికి దమ్ పెట్టాలి అన్నాం, దమ్ బిర్యానీ అన్నాం కదా, ఒక టవాల్ తీసుకొని మనకు వేస్ట్ టవాల్ తీసుకొనేసి వాటర్లో బాగా ముంచేసి దానిని ఈ విధంగా పెట్టేసి ప్యాకప్ చేసి పైన ఏం కావాలనుకున్నా ఆ వెయిట్ పెట్టేసామంటే సరిపోతుందండి. మనం కరెక్ట్గా టైం అడ్జస్ట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేసాము అంటే సరిపోతుంది. ఫైనల్లీ మనకు కావాల్సిన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.